హాయ్ ఎవ్రీవన్. ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్ నాకు అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే, అన్న నేను డిగ్రీ బీటెక్ అనేది చదువుతున్నాను, లేదంటే డిగ్రీ బీటెక్ అనేది డిస్కంటిన్యూ చేశాను. ఇప్పుడు నా ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. దానికి నాకేమైనా బయట ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. సో దానికి నేను చెప్పే సమాధానం అయితే ఎస్. మనం ఇప్పటికీ చూసుకుంటే మల్టీనేషనల్ కంపెనీస్ అయిన టెక్ మహీంద్రా, సదర్లాండ్, 24/7, ఇంటచ్, కాగ్నిజెంట్, విప్రో ఇలాంటి కొన్ని కంపెనీస్ ఇప్పటికీ కూడా అండర్ గ్రాడ్యుయేట్స్కి మన బీపీఓలో కావచ్చు, హెల్త్ కేర్ సెక్టార్లో కావచ్చు, బ్యాంకింగ్లో కావచ్చు హైరింగ్ అనేది జరుగుతుంది. మరి వీళ్ళకైతే బేసిక్గా కస్టమర్ సపోర్ట్ రోల్స్కి అయితే హైరింగ్ చేస్తారు. కస్టమర్ సపోర్ట్ రోల్స్ అంటే మనకు వాయిస్ ప్రాసెస్ ఉంటుంది, నాన్ వాయిస్ ప్రాసెస్ ఉంటుంది. ఇక వాయిస్ ప్రాసెస్ విషయానికి వస్తే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ఏ స్టూడెంట్స్ అయినా కూడా మనం వాయిస్ ప్రాసెస్కి అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి ఎలిజిబుల్. అండ్ నాన్ వాయిస్ ప్రాసెస్కి వచ్చేసరికంటే మనకు బేసిక్గా కంప్యూటర్ నాలెడ్జ్, అలానే మనకు మంచి టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతాయి. ఇక వీళ్ళకి బేసిక్గా వాళ్ళకు శాలరీస్ ఏం ఆఫర్ చేస్తున్నారంటే 1.8 lakhs నుంచి 3 lakhs వరకే ఆఫర్ చేస్తున్నారు. అదే వాయిస్ ప్రాసెస్కి వచ్చేసరికంటే 2 lakhs నుంచి 3 lakhs per annum. ఆ నాన్ వాయిస్ ప్రాసెస్కి వచ్చేసరికంటే 1.8 lakhs నుంచి 3 lakhs మధ్యలో అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక మనకు ఇన్ హ్యాండ్ శాలరీ వచ్చేసరికంటే 12,000 నుంచి 20,000 మధ్యలో అయితే చేతికైతే వస్తుంటుంది. అండ్ మరి ఇంటర్వ్యూ రౌండ్స్ ఏంది, మరి ఇంటర్వ్యూ ఎలా ఇవ్వాలి, ఈ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఫర్దర్ వీడియోస్లో చూద్దాం.